హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకు సంబంధించి పాలిటీ బిట్స్ చూద్దాం. ఇవి ఓన్లీ తెలంగాణ హైకోర్టుకే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్: ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో కలవు? ఆప్షన్స్ 2, 3, 4, 5. ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్: గోవధ నిషేధాన్ని తెలియజేస్తున్న రాజ్యాంగ నిబంధన? ఆప్షన్స్ 47, 48, 49, 46. ఆన్సర్ 48. ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 48. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వానిలో పరమాధీశ అధిలేఖగా వర్ణించబడే రిట్? ఆప్షన్స్ సెర్స్యూరరీ, ప్రొహిబిషన్, మాండమస్, కోవారంటో. ఆన్సర్ మాండమస్. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిది? ఆప్షన్స్ స్వేచ్ఛా హక్కు, సమాచార హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు, ఆస్తి హక్కు. ఆన్సర్ రాజ్యాంగ పరిహార హక్కు. నెక్స్ట్ క్వశ్చన్: అంటరానితనంను నిషేధించే రాజ్యాంగ నిబంధన? ఆప్షన్స్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. ఆన్సర్ ఆర్టికల్ 17. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశ పౌరులకు 6 రకాల స్వేచ్ఛలను కల్పిస్తున్న నిబంధన? ఆప్షన్స్ ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. ఆన్సర్ ఆర్టికల్ 19. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాథమిక హక్కులను కాపాడే న్యాయస్థానం? ఆప్షన్స్ సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, 1 and 2. ఆన్సర్ 1 and 2. ప్రాథమిక హక్కులను కాపాడే న్యాయస్థానం సుప్రీంకోర్టు, హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్: వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం వాటిల్లితే ఉన్నత న్యాయస్థానాలు జారీ చేయు రిట్? ఆప్షన్స్ హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంటో, సెర్స్యూరరీ. ఆన్సర్ హెబియస్ కార్పస్. నెక్స్ట్ క్వశ్చన్: ఒక ప్రభుత్వ అధికారి తన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు న్యాయస్థానం జారీ చేయు ఆదేశం? ఆప్షన్స్ కోవారెంటో, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్. ఆన్సర్ మాండమస్. నెక్స్ట్ క్వశ్చన్: ఉన్నత న్యాయస్థానాలు జారీ చేయు కోవారెంటో అనగా? ఆప్షన్స్ నిషేధం, శరీరాన్ని ప్రవేశపెట్టడం, పరమాదేశ అధిలేఖ, అధికార పృచ్ఛ. ఆన్సర్ అధికార పృచ్ఛ. నెక్స్ట్ క్వశ్చన్: ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలపై జారీ చేయు రిట్? ఆప్షన్స్ కోవారెంటో, సెర్స్యూరరీ, మాండమస్, హెబియస్ కార్పస్. ఆన్సర్ సెర్స్యూరరీ. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాథమిక విధులను ఈ దేశం నుండి గ్రహించారు? ఆప్షన్స్ చైనా, రష్యా, జపాన్, అమెరికా. ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాథమిక విధులు రాజ్యాంగంలోని ఈ భాగంలో కలవు? ఆప్షన్స్ 3C, 4B, 4A, 5D. ఆన్సర్ 4A. ఇంకా మనం ఇందులో చూసినట్టయితే ఆప్షన్స్లో 3C, 4B, 5D అనేటువంటి పార్ట్సే రాజ్యాంగంలో లేవు. సో ఆన్సర్ 4A. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాథమిక విధులను సిఫార్సు చేసిన కమిటీ? ఆప్షన్స్ స్వరణ్ సింగ్ కమిటీ, చరణ్ సింగ్ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ కమిటీ, వల్లభాయ్ పటేల్ కమిటీ. ఆన్సర్ స్వరణ్ సింగ్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చిన సవరణ? ఆప్షన్స్ 42, 44, 46, 48. ఆన్సర్ 42. ఇది 1976లో చేశారు. 1976. ఇక్కడ 6, ఈ 4, 2 కలిపితే 42. సో 1976, 42 రాజ్యాంగ సవరణ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగంలో ప్రస్తుతం గల ప్రాథమిక విధుల సంఖ్య? ఆప్షన్స్ 9, 10, 11, 12. ఆన్సర్ 11. స్టార్టింగ్లో 10 ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం 11 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్:
ఆదేశిక సూత్రాలను ఈ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆప్షన్స్: ఇంగ్లాండ్, ఐర్లాండ్, అమెరికా, దక్షిణాఫ్రికా. ఆన్సర్: ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఈ భాగంలో ఉన్నాయి? ఆప్షన్స్: పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 6, పార్ట్ 5. ఆన్సర్: పార్ట్ 4. నెక్స్ట్ క్వశ్చన్. అంతరంగిక కారణాల 19th క్వశ్చన్. భారతదేశంలో బాహ్య కారణాల వలన అత్యవసర పరిస్థితి మొదటిసారిగా విధించబడిన సంవత్సరం? 1962. 1962లో ఇండియా చైనా వార్ జరిగింది. ఫస్ట్ టైం బాహ్య కారణాల వలన ఎమర్జెన్సీ విధించారు. నెక్స్ట్ క్వశ్చన్. అంతరంగిక కారణాల జాతీయ అత్యవసర పరిస్థితి భారతదేశంలో అమల్లో ఉన్న కాలం? ఆప్షన్స్: 1962 అక్టోబర్ 2 నుంచి 1965 జూన్ 5 వరకు, 1971 మే 7 నుంచి 1973 జూన్ 5 వరకు, 1975 జూన్ 25 నుంచి 1977 మార్చ్ 21 వరకు, 1977 జూన్ నుంచి 1979 మే వరకు. ఆన్సర్: 1975 జూన్ 25 నుంచి 1977 జూన్ 21 వరకు. ఇది ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటారు. 1975 జూన్ 25 టు 1977 మార్చ్ 21. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.